హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణం, మట్టి వాసన, వేడి వేడి టీ, పకోడీలు, బజ్జీలు గుర్తుకు వస్తాయి. కానీ ఈ సీజన్లో మన ఆరోగ్యంపై కొంచెం అదనపు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే వర్షాలు పడే సమయంలో వాతావరణంలో తేమ పెరుగుతుంది. దాంతో ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లపై మట్టి, దుమ్ము, చిన్న పురుగులు లేదా ఇతర మలినాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ కాలంలో మనం ఏం తింటున్నామో మాత్రమే కాదు, దాన్ని ఎలా శుభ్రం చేసుకొని ఎలా వండుకొని తింటున్నామన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. మార్కెట్ నుంచి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకొచ్చిన వెంటనే వాటిని అలాగే వంటలో ఉపయోగించకుండా ముందుగా శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా ఆకుకూరలను ఒక్కసారి నీటిలో ముంచడం సరిపోదు. ఆకులను విడదీసి మట్టి లేదా ఇతర మలినాలు లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. అవసరమైన కూరగాయలను తొక్క తీసి బాగా కడిగి పూర్తిగా ఉడికించి తినడం మంచిది. పండ్లను కూడా తినే ముందు శుభ్రమైన నీటితో కడగాలి. అలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వర్షాకాలంలో ఆహారం విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండవచ్చు. ఇక వర్షం పడుతుంటే రోడ్డు ప్రక్కన కనిపించే వేడివేడి మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు, ఆలూ బజ్జీలు చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇష్టమైన చిరుతిండిని తినడం వేరే విషయం. కానీ ప్రతిరోజు ఎక్కువ నూనెలో వేయించిన పదార్థాలను తినడం కంటే ఇంట్లో తయారు చేసుకున్న తాజా ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ముఖ్యంగా వర్షాకాలంలో బయట ఎక్కువసేపు ఉంచిన లేదా పరిశుభ్రతపై నమ్మకం లేని ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మన రోజువారీ భోజనంలో ఒకే రకమైన ఆహారాన్ని కాకుండా వివిధ రకాల కూరగాయలు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలు వంటి ఆహారాలను సమతుల్యంగా చేర్చుకోవడం మంచిది. సీజన్లో దొరికే తాజా కూరగాయలు, పండ్లను మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే ఏ ఆహారమైనా ఎక్కువగా తినడం కంటే మన శరీరానికి సరిపోయే పరిమాణంలో తీసుకోవడం ముఖ్యం. ఇక చాలామంది మర్చిపోయే మరో ముఖ్యమైన విషయం నీరు. వర్షాకాలంలో చల్లటి వాతావరణం వల్ల దాహం తక్కువగా అనిపించవచ్చు. అయినప్పటికీ శరీరానికి అవసరమైనంత ద్రవాలను తీసుకోవడం అవసరం. శుభ్రమైన, సురక్షితమైన నీటినే తాగాలి. ఇంట్లో నిల్వ ఉంచిన నీరు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. బయట దొరికే కట్ చేసిన పండ్లు, ఎక్కువసేపు బయట ఉంచిన జ్యూస్లు లేదా ఇతర ఆహార పదార్థాలను తీసుకునేటప్పుడు కూడా వాటి పరిశుభ్రతను గమనించాలి. మరో విషయం ఏమిటంటే వండిన ఆహారాన్ని గంటల తరబడి బయట ఉంచకుండా వీలైనంత త్వరగా తినడం మంచిది. మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలి, ఎంతసేపటికి ఉపయోగించాలి అనే విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వర్షాకాలంలో వాతావరణంలోని తేమ కారణంగా కొన్ని ఆహార పదార్థాలు మనం ఊహించిన దానికంటే త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఆహారంలో వాసన, రంగు లేదా రుచి మారినట్లు అనిపిస్తే అయితే వర్షాకాలం అంటే ఆహారం విషయంలో భయపడాల్సిన సీజన్ అని కాదు. నిజానికి ఈ కాలం దాన్ని తినకుండా ఉండటం మంచిది. అలాగే జామపండు, నేరేడు వంటి సీజన్లో పండ్లను కూడా అందుబాటులో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ముఖ్యంగా చామదుంప, చామ ఆకుల విషయంలో మాత్రం ప్రత్యేక జాగ్రత్త అవసరం. వీటిని పచ్చిగా లేదా సరిగ్గా ఉడకకుండా తినకూడదు. పూర్తిగా ఉడికించినవి మాత్రమే తీసుకోవాలి. వండే విధానం కూడా ఆహారం విషయంలో చాలా ముఖ్యమైన భాగమే. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఒక చిన్న నియమం గుర్తుపెట్టుకోండి. తాజా ఆహారం, శుభ్రమైన ఆహారం, సురక్షితమైన నీరు, సరైన పరిమాణం. వర్షం పడుతున్నప్పుడు వేడివేడి పకోడీలు తినాలని అనిపించడం సహజమే. కానీ వాటితో పాటు మన ప్లేట్లో పోషకమైన కూరగాయలు,
ఆకుకూరలు, పండ్లు కూడా ఉండేలా చూసుకుంటే మన ఆహారం మరింత సమతుల్యంగా ఉంటుంది. మరి ఈ వర్షాకాలంలో మీరు ఎక్కువగా తినాలనుకుంటున్న సీజనల్ ఆహారం ఏది? జామ పండా, నేరేడు పండా, అడవి కాకరకాయ, లేక వేడి వేడి పకోడీలా? మీ ఫేవరెట్ ఏదో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం, సీజనల్ ఫుడ్స్ మరియు ఆరోగ్యకరమైన సమాచారంతో కూడిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి ఆరోగ్యకరమైన సమాచారంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, శుభ్రంగా తినండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.